దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఆత్మదర్శన కాంక్షి సాధన చేసే పద్ధతి ఏమి? 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పడం ప్రారంభం చేశాడు. ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలి అనే వ్యక్తి అయినా ఆ లక్ష్య సిద్ధి ఏర్పడేటంత వరకు కూడా, దాన్ని కోరుకున్నది పొందేటంత వరకు కూడా ఏ రకమైనటువంటి స్థితిలో ఉండాలి అనేది గుర్తించడానికి కూడా ఇది మనకి సాధనం అవుతుంది. చేత కేవలం ఆత్మదర్శనకాంక్షి చెప్పింది అది. మాకేం పెద్ద ఇప్పుడు ఆత్మదర్శనం మీద ఏం కోరికేం లేదు, అందుచేత మాకు ఇది అవసరం లేదని మనం అనుకోవాల్సినటువంటి పనేం లేదు. మనం నేరుగా ఆత్మదర్శనాన్ని కోరుకొని ఉండకపోవచ్చు, కానీ మనం అంటే ఏమిటో మనకి తెలియాల్సిన బాధ్యత అయితే తప్పనిసరిగా అందరికీ ఉంటుంది. ఏదో ఒకటి మనందరికీ లక్ష్యం అయితే జీవితంలో ఉంటుంది. ఆ లక్ష్యాన్ని మనకి సాధించుకోవాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలాంటి నిష్ఠ మనలో ఏర్పడాలి? ఎందుకంటే ఏదైనా పొందాలనుకుంటే మనసే కదా సాధనం. మనసులో నీకు పట్టుదల ఏర్పడింది అంటే తప్పకుండా నువ్వు ఈవేళ కాకపోతే రేపటికో కాకపోతే ఎల్లుండికో పొంది తీరగలుగుతావు. అసలు నీకు ముందర మనసులో దాని మీద నిష్ఠే లేకపోతే, అందుచేత మనస్సులో ఒక స్థిరమైనటువంటి స్థితి ఏర్పడడం అనేటువంటిది నిష్ఠ అని దానికే పేరు పెట్టాం. మనకి మానసికంగా మనం దాంట్లో లక్ష్యంలో ఉంటున్నాం. దానికి కొంత తిష్ట కూడా అవసరము. ఆ తిష్టని గురించి చెప్తున్నాడు. ఇది మనం ఎక్కడైనా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. 10వ శ్లోకంలో చెప్తున్నాడని, యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీః అపరిగ్రహః. యోగి యుంజీత సతతం. ఎప్పుడు కూడా మనస్సుని తన లక్ష్యంతో చేర్చి పెట్టుకోండి. లక్ష్యాన్ని ఏ క్షణంలో కూడా మరిచిపోకండి. మరిచిపోయేటట్టు ఉండకూడదు. రహసి స్థిత. వీలైనంత వరకు ఒంటరిగా ఉండడం చాలా మంచిది, అన్ని రకాలుగా క్షేమకరం. ధ్యానాన్ని చేసేటప్పుడు, జపాన్ని చేసేటప్పుడు సతతం. సతతం అంటే ఎప్పుడు అని అర్థం. కానీ వీడు ఎప్పుడు అట్లా కూర్చొని జపం చేస్తూ 24 hours జపం చేస్తూ ఉండాలా? బట్ ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే మధ్యలో వీడికి కాస్త నిద్ర వస్తే పడుకోవాల్సి వస్తుంది, ఆకలి వేస్తే తినాల్సి వస్తుంది, దాహం వేస్తే త్రాగాల్సి వస్తుంది. లేదు, శరీరధారిగా వీడున్నాడు కనుక
వీడు ప్రకృతి ధర్మాలని అనుసరించినటువంటి స్థితి వీడికి ఏర్పడుతూ ఉంటుంది. హీ నీడ్ టు అటెండ్ ద కాల్స్ ఆఫ్ ద నేచర్ సమ్ టైమ్స్. మరి ఇవన్నీ చేసేటప్పుడు వీడికి మధ్యలో కొంత విచ్ఛిత్తి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కదా. అంచేత సతతం యోగి యుంజీత, ఎప్పుడు వీడు మనస్సుని దాని లక్ష్యం వైపు ఉంచాలి అని అంటే కుదురుతుందా? అంచేత సతతం అని అంటే 24 గంటలు ఏకధారగా అని కాదర్థం. ఏదైనా ఒక పని చేయాలంటే కొన్ని నిర్దేశితమైనటువంటి సమయాలు ఉంటాయి. ఆయా సమయాల్లో అవి సక్రమంగా పనిచేస్తాయి. మిగతా సమయాల్లో దానికి శ్రమ పడాల్సి వస్తుంది. ఎవడైనా ఏదైనా చదువుకోవాలనుకుంటాడు అనుకోండి, తెల్లవారుజామున లేచి ఏదో బ్రాహ్మ ముహూర్తంలో 4:00కో 3:30కో 5:00కో లేచి ఆ టైంలో చదివితే మనకి చుట్టుపక్కల ఉండేటటువంటి వాతావరణంలోనూ ఏ రకమైన శబ్ద కాలుష్యం ఉండదు. చల్లటి వాతావరణం ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. పక్షులు అప్పుడప్పుడే లేచి కాస్త రెక్కల్ని విదుపుతూ చేసేటటువంటి కిచ్చకిచ్చ రావం మనకి చెవుల్లో సోకుతూ ఉంటుంది. ఒక అందమైనటువంటి ఒక మానస ఉల్లాసాన్ని కలిగించేట్టుగా ఉంటుంది వాతావరణం అప్పుడు. అలాంటప్పుడు నువ్వు ఇక చదువుకోవాల్సినటువంటి ఏవో పాఠాలు చదువుకుంటే త్వరగా మనస్సులోకి అది ఎక్కడం, లోపల రిజిస్టర్ కావడం ఇలాంటివి జరుగుతాయి కనుక ఆ సమయంలో చదువుకోవచ్చు. జపాదులు ఆ టైంలో చేయొచ్చు, ధ్యానాదులు ఆ సమయంలో చేయొచ్చు. అది ఒక సమయం. సాయం సంధ్యావందనం కూడా అలాగే, సాయం సంధ్యా సమయం కూడా అట్లాంటిదే. మిగతా టైంలో కూడా చేయొచ్చు, చేయకూడదని కాదు, కానీ ఇంకా రకరకాల సౌండ్స్ అన్నీ ఉంటాయి, కష్టం అవుతుంది అన్నమాట. ఒక సమయం, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సమయం ఎట్లాగైతే ఒక్కొక్క దానికి ఉంటుందో అలాగే వీడు చేసేటువంటి జప ధ్యానాదులకు కూడా ఒక స్పెసిఫిక్ టైం ఒకటి వీడు పెట్టుకోగలిగితే, సో ఇన్నింటి తగ్గించి ఇన్నింటి లోపు. ఒకవేళ ఎవరైనా కావాలి ఇంకా దాన్ని ఎక్కువగా వినియోగించుకుంటా ఉంటే దట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. కానీ బట్ నియతంగా మనం చేయవలసినటువంటిది ఏదో ఆ సమయం తెలుసుకోవాలి. చూడండి, మన వాళ్ళు ఏదో యావజ్జీవం బతుకున్నంత వరకు కూడా సంధ్యావనం చేస్తూ ఉండాలి అన్నారు. కానీ బతుకున్నంత వరకు సంధ్యావనం చేస్తే అస్తమాలా సంధ్యావనం చేస్తూ కూర్చుంటే వీడికి తిండి తినేది ఎప్పుడు, ఇంకా ఇతర పనులు చేసుకునేది ఎప్పుడు అని ప్రశ్న వస్తుంది కదా. అంటే దానికి వాడిని అహహ సంధ్యా ఉపాసిత అని దానికి ఒక సమయాన్ని నిర్దేశం చేసి పెట్టారు. ఏదో కాలాలు మారేటప్పుడు రాత్రి నుంచి పగటికి వచ్చే కాలం, పగటి నుంచి మధ్యాహ్నానికి వచ్చే కాలం, మధ్యాహ్నం నుంచి ఏదో మళ్ళీ రాత్రి వచ్చేటటువంటి మధ్యలో ఉండేటువంటి ఒక సమయం, వాటిని కనుక మనకి నిర్దేశించి ఇచ్చినట్టుగా ఆ సమయంలో సంధ్యావందనం చేయొచ్చును. పూజ గట్రా చేసుకోవాలనుకోండి, చక్కగా స్నానం చేస్తే ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు, ఒక నియమం పెట్టారు. అలాగే వీడు యోగం చేయాలి అని అనుకున్నప్పుడు కూడా, అంటే వీడు ధ్యానం చేయాలి అని సాధన చేయాలి అనుకున్నప్పుడు కూడా ఏదో ఉదయం ఇంత సమయం, ఏదో మధ్యాహ్నం ఇంత సమయం, ఏదో సాయంకాలం ఇంత సమయం, ఈ సమయానికి మనం ఆ కార్యక్రమాన్ని చేయాల్సి ఉంటుంది అనే కనుక మనం పెట్టుకోగలిగితే ఐ థింక్ చాలా యోగ్యమైనటువంటి స్థితి ఏర్పడుతుంది అన్నమాట. మంచిది అది. అంచేత ఎప్పుడెప్పుడు చేయాలో అప్పుడు, అది ఉదయం సాయంకాలమా లేక ఉదయం మధ్యాహ్నం, వాడి అవసరాన్ని బట్టి వానికి లభించేటటువంటి అవకాశాన్ని బట్టి కూడా ఆయా నిర్ణీత సమయాల్లో వాడు తనకి చేయాల్సినటువంటి అనుష్ఠానాన్ని చేసుకోగలుగుట. సతతం ఆత్మానం రహసి యుంజీత, ఎప్పుడూ కూడా సతతం వీడు సాధన చెయ్యాలి అని అంటే వీలైన ఆదేశించిన సమయాలు ఏమున్నాయో ఆయా సమయాల్లో చక్కగా వాడు ఇలాంటి నియమాన్ని పాటిస్తూ. ఎలాంటి నియమాలు? ఏకాకి, పక్కన ఎవరినో పరిచారకుండా ఓ సహాయకుండా మళ్ళీ మనం పెట్టుకోకూడదు. మనం ఒక్కడమే కూర్చోవాలి, హాయిగా చక్కగా జపం చేసుకోండి. పక్కన పరిచారకుడు ఉన్నాను అనుకోండి, ఎవరై నేను జాగ్రత్తగా చేస్తున్నాను లేదు చూస్తూ ఉండు,
ఎప్పుడైనా అవసరమైతే మళ్ళీ చెప్పు నాకు. వాడుంటే మళ్ళీ వాడికి కూడా ఏవో కొన్ని ఆజ్ఞలు ఇచ్చి చేసేటటువంటి స్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. డిస్టర్బెన్స్, డిస్ట్రాక్షన్స్ ఇవి అనేక రకాలుగా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అప్పుడు వీడికి మామూలుగా గతంలో చెప్పాడు ఆయన, జ్ఞానతృప్తాత్మ, విజ్ఞానతృప్తాత్మ, ప్రశాంతాత్మ కావాల్సింది వీడు అసలు. కానీ ఇప్పుడు వీడు ప్రశాంతాత్మ కాదు, వీడు ప్రశంసాత్మ అవుతాడనమాట. అంటే ఎవడో ఒకడు తన్ని ప్రశంసించాలి, చాలా బాగా చేస్తున్నారండి మీరు, నిజంగా మీరు కూర్చుంటే అలాగా అచ్చు బొమ్మలాగా ఏకాగ్రంగా చాలా బాగుందండి అని ఎవడా అంటే వీడికి కొంచెం చేస్తున్నాను కాబోదు అని వీడికి కొంత కాస్త మళ్ళీ వీడికి ఉండే కండూతి కాస్త ఉపశమిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే అందులో కూడా మళ్ళీ ఈగో, వీడు కూడా ప్రశంస ఎందు వీడికి ఒక దృష్టి, ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. ఇది ఏకాగ్రతకి భంగాన్ని కలిగించేటటువంటి తప్పుడు మార్గాలు. ఇలాంటివి జరగకూడదు. అందుచేత వీడు ఏకాకీ యత చిత్తాత్మా, ఆత్మా మనస్సు, ఇది యథ చిత్తము కావాలి. ఇదివరకు వీటి మీదకి వాటి మాటికి చంచలంగా తిరుగుతుండేటటువంటి స్థితిని నియమిస్తే ఏర్పడ్డ ఏకాగ్రమైనటువంటి బుద్ధిని కలిగించగలిగినది వీడికి అది ఉండాలి. యత చిత్తాత్మా నిరాశీహి, వీడు తన శరీరానికి ఇంద్రియాలకి అవసరమైనటువంటి జనరల్గా వీడికి ఏదో కాస్త కోరికలు ఉంటాయి కదా, ఏదో తినాలి, తాగాలి, ఇలాంటివన్నీ సుఖంగా కాస్త పడుకోవడానికి ఒక మంచి చాపో పరుపో బెడ్ ఏదో ఉండాలి. సో ఇవన్నీ అవసరాలు నిజానికి శరీరానికి. ఏమో ఇవి చేయకపోతే ఏమైనా ఉపద్రవం వస్తుందేమో, అది చేయకపోతే ఏమైనా వస్తుందేమో, ఇలా ఉంటే ఏదైనా నష్టం వస్తుందేమో, అలా ఉంటే ఏదో కష్టం వస్తుందేమో అని ఇలాంటి ఆలోచనలకి స్వస్తి చెప్పి వీడు యత చిత్త ఆత్మా, వీడు మనస్సుని జాగ్రత్తగా నిగ్రహించినవాడు కావాలి, ఆత్మదృష్టి కావాలి, శరీర దృష్టి మించి. ఏకాకీ యత చిత్తాత్మా, మనస్సుని కూడా ఆత్మయందే లగ్నం చేసిన వాడయ్యి, అసీ తినేది అని అర్థం, నిరాశీహి కోరికలు అనేవి వీడి దగ్గర ఉండద్దు. ఇది నేను కావాలి, అది పొందాలి, ఇది పొందాలి అనేది ఉండకూడదు. ఇందాక చెప్పాం కదండి మనం గతంలో, ఎవడో వీడు వాడు ఏదో పట్టుకొచ్చి ఇస్తూ ఉంటాడు. అపరిగ్రహ, ఎవడు ఏదిచ్చినా పుచ్చుకోవద్దు. ఎందుకంటే ఇచ్చేటటువంటి వ్యక్తి ఎలా ఇస్తాడో అని తెలియదు, ఏ బుద్ధితోటి ఇస్తాడో తెలియదు, ఎలాంటి భావంతో ఇస్తాడో తెలియదు. ఆ వచ్చినటువంటి వస్తువు నీ దగ్గరికి అది శుద్ధంగా రాదు. వాడు దాన్ని నీట్గా కడిగి దాన్ని చక్కగా దాని మీద నీటి బొట్టు కూడా లేకుండా దాన్ని తుడిచి పట్టుకొచ్చినా భావన ఎట్లా వస్తుందో మనకు తెలియదు కదండి. వాడిచ్చే భావనని బట్టి దేన్ని వీడు అనుభవించినప్పుడు వీడి మీద ఆ ప్రవృత్తి నడుస్తూ ఉంటుంది. అంచేత ఎవడి దగ్గర ఏది కొంతమంది రాజసులు ఉంటారండి, వాడి రజోగుణం మన మీద పెడతాడు. తామసులు ఉంటారు, వాడు తామస గుణం మన మీద అది ప్రతిఫలిస్తుంది అన్నమాట. మా గురువుగారు ఒక కథ చెప్తూ ఉండేవారు. ఒక ఆయన మంచి చక్కటి విద్వాంసుడు, చక్కటి యోగ్యుడైనటువంటి పెద్ద మనిషి అయిన ఆయనకి ఒకరోజు కూర్చుని ఆయన ప్రవచనం చెప్తున్నాడు, పాఠం చెప్తున్నాడు పిల్లలందరికీ, కుర్రాళ్ళకి చెప్తుంటే మధ్యలో ఆయనకు ఆవలింత వచ్చినాయి. ఆయనకి పాఠంలో కూర్చున్నప్పుడు ఇప్పుడు ఆవలింత వచ్చి ఎరుగుడు అయినా, కానీ ఇవాళ ఆవలింత వచ్చేటప్పటికి ఆయనకి ఏమిటో కొంచెం మనస్సుకి క్లేశం, ఒక కష్టం కలిగి పుస్తకాన్ని జాగ్రత్తగా పెట్టుకుని ఆ వేళకి పాఠాన్ని ఆపేసి, సరే వెళ్ళండి రా మీ అందరినీ అందువాడు పంపించి
ఎందుకు వచ్చింది నాకు ఇప్పుడు ఈవేళ ఈ ఆవలింత? బహుశా ఇది వచ్చింది అంటే బహుశా తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కడో ఏదో రకమైనటువంటి కాలుష్యం చేరింది అని అర్థం. అది తినడం వల్ల కదా ఇప్పుడు ఇలాంటి రిజల్ట్ వస్తుంది. కనుక వంటవాడి దగ్గర వెళ్ళి అడిగేట, ఓయ్ ఏమిటి వండేవాయా ఇప్పుడు ఈవేళ నువ్వు చేసిన? పాప ఈయన తిన్నాడు కానీ తిండి మీద దృష్టి లేదు ఈయనకి. అందుచేత ఈయనకి ఏం తిన్నాడో పాపం ఈయన గమనించుకోలేదు. పాపం ఏం తీసుకుని తినేసుకున్నాడు. ఆయన తినేసాక నిద్ర వస్తుంది వీడికి. చేత వెళ్ళి అడిగేట వంటవాడిని, ఏం చేశావు ఇవాళ నువ్వు అంటే, నేను మంచి చిక్కుడుకాయలు చేశానండి, మంచివే చేశానండి అంటే, మరి చిక్కుడుకాయల ఎక్కడి నుంచి వచ్చాయి చిక్కుడుకాయలు అంటే, చిక్కుడుకాయలు మనపాదువేనండి, మనపాదువే తీసుకొచ్చి చేశానండి అంటే. మరి మన ఇంట్లో పాదులు ఎక్కడున్నాయిరా అంటే, మన ఇంట్లో అంతా ఎక్కడ పాదులు వేసే చోటు కూడా లేదు కదా, కనుక చిక్కుడుకాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, అంటే మన పాదు అంటే మన పక్కింటి వాళ్ళ పాదు వాళ్ళు వేసుకున్నారండి వాళ్ళ పెరట్లోనూ, అది అలా పాకి 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 మన మేడ మీద కూడా వచ్చిందండి. ఆ మన మేడకు వచ్చినటువంటి దాంట్లో కొన్ని కాయలు కాసాయి, మరి మన మేడ మీదకి వచ్చింది కనుక అవన్నీ మన దగ్గర కాయలే కదండి. చేత అవన్నీ తీసి ఈవేళ దేవుడికి నైవేద్యం పెట్టించేటటువంటి ప్రసాదాన్ని చేశానండి. ఓరిని పక్కింటి వాడి పాదు, అక్కడ వచ్చినటువంటి తీగ కాయలు, వాడిని అడిగి కోసుకుంటే పోనీ అది కాస్త మర్యాదగా ఉండేది. మా ఇంట్లోకి వచ్చినటువంటి తీగ కనుక దీని మీద వచ్చినవన్నీ ఇప్పుడు మావే అని అనుకుని వీడు వాటిని తీసుకుని వీడు ఉండేప్పటికీ వీడికి ఒక దొంగతనపు దోషం వచ్చింది. వంట చేసిన వాడికి రాలా, దాన్ని తిన్నటువంటి గురువుగారు వచ్చింది. ఆ దోషం రావడం చేత పాపం ఈయనకి పాఠం చెబుతుంటే నిద్ర వచ్చిందనమాట. అంటే ఇది రావడానికి కారణం ఏమిటి? ఆహారగతమైనటువంటి దోషం వ్యక్తి యొక్క నిష్ఠ మీద కూడా తప్పనిసరిగా ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకోసమని తినే ఆహారం కూడా నియమంగా చేసినటువంటిది కావాలి. దృష్టి పడ్డ ఆహారంలో దోషం ఏర్పడవచ్చు, తాకిన ఆహారంలో భావన ఏర్పడవచ్చు. ఎవడైనా ఒక వస్తువుని గురించి ఒక అది అబ్బా పరిమళం భలే వస్తుందండి వంటశాల పక్క నుంచి పెడుతుంటే, ఈ పదార్థాలు భలే రుచిగా ఉంటుంటాయి అని వాడు ఆ వాసనని పట్టుకుని వాడు అనుకుంటూ శుభ్రంగా వాసన అంతా వీడి పీల్చేసాడు అనుకోండి, వీడి యొక్క భావనతోటి దూషితమైన పదార్థం అయింది. అది భగవంతుడి దగ్గర వెళ్ళడానికి వీల్లేదండి నివేదనకి నిజానికి. అందుకే మన వాళ్ళు దేవుడి గుళ్ళల్లో సామాన్యంగా లేదా ఇళ్లలోనైనా దేవుణ్ణి ఆరాధన చేసుకోవాలని పెట్టుకునేటువంటి వాళ్ళు భలే నిష్టగా భలే నియమంగా ఉండేవారు. గతంలో వాళ్ళు దేవుడికి వంట చేసేటటువంటి సందర్భంలో మాస్క్ కట్టుకుని చేసేవారు. వాసనలు మనం చూడకూడదు. దేవుడికి నైవేద్యం పట్టుకు వెళ్ళేటప్పుడు కూడా చక్కగా దాన్ని ఎక్కడగా కవర్ చేసి ఎవరి దృష్టి దాని మీద పడకుండా ఉండేట్టుగా చేసి అప్పుడు భగవంతుడికి తీసుకువెళ్ళి భగవంతుడికి నివేదన చేసిన తరువాత దాన్ని బయటికి తీసుకొస్తారు. దాన్ని అప్పటిదాకా ఎవ్వరూ వాసన చూడకూడదు. వండేవాడు వాసన చూడటానికి లేదు, నైవేద్యం పెట్టేవాడు వాసన చూడటానికి వీల్లేదు. అంత పకడ్బందీగా ఉండేదండి ఒకనాటి నియమం. మరి ఇప్పుడు మనకి అసలు వాటిని గురించి పట్టించుకునేటటువంటి నాదుడై ఎక్కడ ఉన్నాడబ్బా అని మనం వెతుక్కోవాల్సినటువంటి స్థితి వస్తుందన్నమాట. తిండి కానీ ఒక వస్తువు ఒకరి దగ్గర నుంచి పరిగ్రహించినా కానీ ఇట్లాంటి దోషాలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఇంచేత పరిగ్రహము అనేటటువంటిది వీలైనంత వరకు వద్దు. మనకి రామాంజన వారి శిష్యుల్లో కులశేఖర్లను కూరతాళ్వాని అని ఒక మహానుభావులు ఉండేవారు. ఆయనకి అపరిగ్రహం అనేది కూడా ఒక నియమంగా ఉండేది. ఎవరి దగ్గర నుంచి కూడా ఒక్క పైసా ముట్టుకోవడానికి వీల్లేదు. ఎంత నియమంగా ఉండేదంటే రామానుజుల వారి దగ్గరికి తన యొక్క శ్రీమతి గారిని తీసుకుని వస్తూ ఉండేటప్పుడు ఆవిడ పాపం సరే
మహానుభావులైన పెద్ద జమీందారు వంశంలో పుట్టినవారు, పెద్దవారు, ఏదో కాస్త తాగడానికి ఏదో చిన్న రెగ్యులర్గా పాలు తాగేటటువంటి ఒక వెండి గ్లాసు, బంగారు గ్లాసులో ఉండేది. సో దాంతో వారు తీసుకోవడానికి ఇప్పుడే ఉపయోగపడుతుంది కదా అని పాపం ఆ గ్లాస్ వరకు ఆవిడ జాగ్రత్తగా తన సామాన్లు పెట్టుకుని ఆవిడ తెచ్చుకుందిటండి. మిగతా అవన్నీ మొత్తం ఆయన భూరిదానం ఇచ్చేశారు. మొత్తం తన ఆస్తి పాస్తి, ఇల్లు గిల్లు మొత్తం అన్ని దానాలు ఇచ్చేసి ఆయన అందరికీ అప్పుడు రామాయణరావు దగ్గర బయలుదేరినది. ఇది ఒక అటాచ్మెంట్ కదా. అక్కడికి వెళ్ళినా ఈ అటాచ్మెంట్ మనం వెనకాలకి లాగుతూ ఉన్నట్టయితే అక్కడ మనకు ఉండేటువంటి స్థితి కూడా సరిగా ఉండదు కనుక అలాంటివి ఏవి ఉండడానికి వీల్లేదు అని ఈయన బయలుదేరితే పాపం వాళ్ళ ఆవిడ ఆ బంగారపు గ్లాస్ మాత్రం దగ్గర పెట్టుకొచ్చింది. అడవిలోంచి వస్తున్నారు శ్రీరంగానికి. సగం అడవిలోకి వచ్చేటప్పటికి నాకు కొంచెం భయం వేస్తుందండి అంది తండ్రి ఆవిడ. ఈయనకి అనుమానం వచ్చింది, భయం ఎందుకు రావాలి మనకి? మన దగ్గర నుంచి పోయేది ఏదైనా ఉంటే భయం అయ్యాలి తప్ప ఏం లేనప్పుడు భయం ఎందుకు? నాన్న పట్టుకొచ్చావా? ఈయన దగ్గర అయితే ఏం లేవు అంటే ఆవిడ పాపం మెల్లిగా ఆ గ్లాస్ తీసి, ఏదో మీరు పాలు తాగేటువంటి గ్లాస్ అండి ఇది, ఇప్పుడు తీసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది కదా అని తీసుకొచ్చాయండి. వెంటనే దాన్ని తీసుకుని ఆ అడవిలో శుభ్రంగా విసిరేసి అమ్మయ్య ఇప్పుడు భయం ఏముంది? ఇప్పుడు అది ఉంటే మనకి భయం. అలాంటి ఒక వైరాగ్య దశ ఉండేదండి. తన దగ్గరుండే వస్తువు అయినప్పటికీ కూడా అది విలువైన వస్తువు అయితే ఆ విలువ గొప్పదని అనిపించి అతి విలువైనటువంటి తనకు ఉండేటటువంటి ఆచార్య నిష్టనో, ఆత్మనిష్టనో, భగవన్నిష్టనో ఇది చెదిర్చేటటువంటి ప్రమాదం ఉంది కనుక అలాంటివి లేకపోయినా పర్వాలేదు అని అనుకునేవారు. పరిగ్రహము మనకి తెచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు, మనకి తెచ్చే వస్తువు ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియదు. ఇవన్నీ కూడా మనకి ప్రశ్నే కదండి. ఈ మధ్యన ఎవరో ఆయన చెప్పారండి, ఇప్పుడు మనకి డేట్స్ వస్తుంటాయండి, ఖర్జూరాలు బ్రహ్మాండమైనటువంటి మంచి ప్యాక్, నీట్గా ప్యాక్ చక్కగా, అందులో గింజలు ఉండేవి కొన్ని, గింజలు లేనివి కొన్ని, ఇలాంటివన్నీ వస్తుంటాయి. అంతా వెళ్ళేవాళ్ళంతా బ్రహ్మాండంగా వాటిని కొని అందరికీ గిఫ్ట్ల కింద గట్రా ఇస్తుంటారు. కానీ అవి ఎలా తయారు చేస్తారో చూపించాయండి ఒక పెద్ద మనిషి. ఆ చేసేవాళ్ళంతా ఆ ఖర్జూరాలని పోసుకుని ఆ గింజలు తీయడం ఇలా నోటితోటి ఇలా తీసి దాంట్లో నోటితోటి తీసి టక్కటక్క అలా బోడంతమంది కూర్చుని వాటన్నిటిని నోటితోటి తీసి 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 వేసేస్తాం. అవి నీట్గా ప్యాక్ చేసి దేశ విదేశాలకి వెళ్ళిపోతాయట. అంటే నీ దగ్గరికి వచ్చిన వస్తువు ఎక్కడి నుంచి వస్తుంది? అది రకరకాల తిండ్లు తినే వ్యక్తుల యొక్క ఎంగిలితోటి కలిసి వస్తుంది. దాన్ని మహాపవిత్రమైనటువంటి వస్తువు అని దాన్ని తినేటువంటి వాడికి వాడి భాగ్యం. అది చెప్పిన వాళ్ళు సామాన్యులు కాదండి, ప్రామాణికులు. వస్తువు మన దగ్గరికి నీట్గా ప్యాక్ అయ్యి వస్తుంది, కానీ బట్ హౌ ఇట్ ఈస్ మేడ్ అండ్ వేర్ ఇట్ ఈస్ మేడ్ అండ్ వాట్ ఏ కైండ్ ఆఫ్ స్టఫ్ ఇట్ ఈస్ వైల్ బిఫోర్ రీచింగ్ యూ, ఇది మనకు కనిపించేది కాదు. కానీ తద్గత దోషం మన మీద తప్పనిసరిగా దాని ప్రభావాన్ని చూపిస్తుంది. మనకు ఉండేటువంటి ఏకాగ్రతని, మనకు ఉండేటటువంటి నిష్టని అది డ్యామేజ్ చేసి తీరుతుంది. కనుక ఎవడు ఏది పట్టుకొచ్చినా దాన్ని ముట్టుకోకు. ఇది కూడా ఒక అపరిగ్రహం అనేది ఒక వ్రతంగా పాటించేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు కూడా ఏ వస్తువు ఎవడి దగ్గర నుంచి అడిగి తీసుకోవడం కానీ, వాడిచ్చినా పుచ్చుకోవడం కానీ దానికి అవసరం లేనిది నో. ఇదే ఒక వ్రతం. కృష్ణుడు చెప్తున్నాడు, నిరాశీహి, దేని యందు ఆశ పెట్టుకోకు. అపరిగ్రహ, నువ్వు అడిగినా అడగకుండా ఎవడైనా పట్టుకొచ్చి ఇచ్చినప్పటికీ కూడా దాన్ని తాకకు, నీకు అవసరం లేదైతే. కనుక ముందర మనం మన చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేదాన్ని కృష్ణుడు చెబుతూ, అప్పుడు
యోగ సాధనం ఎట్లా ఉండాలి, యోగాభ్యాసం ఎట్లా చేయాలి అనే దాన్ని మనకి ముందుకు తీసుకువెడుతున్నాడు. పెడదాం. జై శ్రీమన్నారాయణ.